ఇండియాలో బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి అబ్రాడ్‌లో మాస్టర్స్ చేద్దామని చెప్పి 13కి పైగా దేశాలకి అప్లికేషన్స్ పెట్టిన. అసలు నాకు వస్తాయా? రావా? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంది? నా క్వాలిఫికేషన్ ఏంది? ఏం పట్టించుకోలే. జస్ట్ అవి పుక్కట్లు ఉన్నాయా లేవా అనేది ఒక్కటే చూసుకున్నా. అంటే అప్లికేషన్ ఫీజ్ ఏమన్నా చార్జ్ చేస్తుర్రా లేదా అనేది ఒక్కటి చూసుకున్నా నేను. దేనికైతే అప్లికేషన్ ఫీజులు లేవో వాటన్నిటికి అప్లికేషన్‌లు పెట్టిన. కొన్ని దేశాలకైతే 2, 2, 3, 4 అప్లికేషన్‌లు పెట్టిన యూనివర్సిటీస్‌కి. సో వస్తాయి లేకపోతే లేదన్నట్టు పెట్టిన నేను. కానీ ఆశ్చర్యం ఏందంటే 11 దేశాల నుంచి నాకు అడ్మిషన్స్ వచ్చినాయి. ఇంక్లూడింగ్ జపాన్. సో వాటి నుంచి నేను కొన్ని ఫిల్టర్ చేసి, కొన్ని పక్కకు తీసి లాస్ట్‌కి ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక దేశంలో అయితే వచ్చినా నేనిప్పుడు. మన ఛానల్ పేరు చూస్తేనే మీకు అర్థమైపోతది. ఆర్‌కేఆర్ ఇన్ జర్మనీ. సో నేను జర్మనీకి వచ్చినా అని చెప్పి. సో ఈ ఛానల్‌ల మోస్ట్‌లీ నేను జర్మనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా జర్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను కోర్స్ షిఫ్ట్ అయినా. ఏ కోర్స్ నుంచి ఏ కోర్స్‌కి షిఫ్ట్ అయినా, ఎందుకు షిఫ్ట్ అయినా, అండ్ జర్మనీయే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా? ఇన్నిగనం ఆఫర్స్ ఉండే కదా! సో జర్మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అనేది మన జర్నీలో మొత్తం చెప్తూ ఉంటా నేను. వీడియోస్ చేస్తూ ఉంటా. ఇంకా మన ఛానెల్‌లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రా టాక్స్ ఉంటాయి. సో నేను మొత్తం పుట్టి పెరిగి వచ్చింది హైదరాబాద్ నుంచి కాబట్టి మాక్సిమం ఇట్లనే ఉంటది నా స్లాంగ్ గాని, ఏమున్నా గాని. పాష్‌గా అయితే నేను చెప్పలేను. ఎక్స్‌పెక్ట్ చేయకండి. మాక్సిమం ట్రై చేస్తా. చెప్పడానికి కొంచెం డీసెంట్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. బట్ అది కాదు నాకు తెలుసు. అండ్ ఇంక మన జర్నీలో జర్మనీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. నా జర్నీ చెప్తా. మొత్తం నా బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్ ఏమున్నాయో అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.